Indian Air Force Recruitment 2024 Indian Air Force Agniveer Vayu Recruitment Notification అండి. సో Agniveer Vayu Recruitment నోటిఫికేషన్. సో ఈ వేకెన్సీ వచ్చేసి దీంట్లో కొన్ని వేకెన్సీ ఉన్నాయి. అగ్నివీర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 8 జూలై నుంచి 28 జూలై వరకు మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ మాత్రం అక్టోబర్ 18th రోజు ఉంటుంది. సో ఈ వీడియో వచ్చేసి కేటగరైజ్ జాబ్ వేకెన్సీ 2024 అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, ఇంకా ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ 2024 ఇన్ తెలుగు, ఇంకా జాబ్ నోటిఫికేషన్స్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ జాబ్ 2024. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి కావాల్సిన అర్హతలు ఏంటో ఈ వీడియోలో చూద్దాము. ఈ పర్టికులర్ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీర్ వాయు అండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి రిజిస్ట్రేషన్ డేట్ 8 జూలై నుంచి 28 జూలై వరకు ఉంటుంది. సో ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ సెలెక్షన్ క్రైటీరియా వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఈజ్ రిక్వైర్డ్ టు బి ఫిల్డ్ బై ఆన్లైన్. ఇక్కడ డీటెయిల్గా ఇక్కడ చూద్దాము. సో ఎగ్జామినేషన్ మాత్రం ఇక్కడ ఈ పర్టికులర్ ఇంటేక్ మాత్రం 2025కి ఇంటేక్ అండి అగ్నివీర్ వాయు. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా, సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఈ పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్లో ఉండాలి. 3 జూలై 2024 నుంచి 3 జనవరి 2008 వరకు ఈ పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో అపరేజ్ క్రైటీరియా వచ్చేసి అపరేజ్ లిమిట్ యాజ్ ఆఫ్ డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ షుడ్ బి 21 years లోపు ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ ది క్యాండిడేట్ క్లియర్ ఆల్ ద స్టేజెస్ సెలెక్షన్ ప్రొసీజర్, దెన్ ద అపరేజ్ లిమిట్ షుడ్ బి ఎట్ ద డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ షుడ్ బి 21 years. సో ఇక్కడ ఏజ్ క్రైటీరియా ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి 17.5 years నుంచి ఇక్కడ 21 years లోపు ఉండాలి. ఈ పర్టికులర్ ఏజ్ ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. మ్యారిటల్ స్టేటస్ మాత్రం అన్మ్యారీడ్ మాత్రమే ఉండాలి. అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి క్యాండిడేట్ వచ్చేసి షుడ్ హ్యావ్ పాస్ 10+2 విత్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్. ఈ పర్టికులర్ స్ట్రీమ్లో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అండ్ ప్రెగ్నెన్సీ, ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ ద ఎన్రోల్మెంట్ ఆఫ్ అగ్నివీర్ యాజ్ దే షల్ అండర్గో not to marry during the defined engagement period of 4 years. సో ఈ పర్టికులర్ అగ్నివీర్ వాయు ఇక్కడ వచ్చేసి ఇది టోటల్గా 4 years ఉంటుందండి. 4 yearsలో మీరు ఆ బాండ్ సైన్ చేయాల్సి ఉంటుంది మ్యారీ చేసుకోమని. సో అందుకనే 21 years లోపు వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ప్రెగ్నెన్సీ విల్ డిబార్ ద ఉమెన్ అగ్నివీర్ ఫర్ ద సెలెక్షన్ ఇన్ రెగ్యులర్ క్యాడర్. సో ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ క్రైటీరియా ఇచ్చారు, మీరు ప్రెగ్నెంట్గా ఉండకూడదు. ఫిమేల్ క్యాండిడేట్స్ అడిషనల్లీ షెల్ be required to undergo not to get pregnant during the engagement period of 4 years. సో ఇది క్రైటీరియా అండి, చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా. సో ఈ పర్టికులర్ జోన్కి చెందిన వారైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి అన్మ్యారీడ్. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ అగ్నివీర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ బిలాంగ్ టు, ఇక్కడ క్యాండిడేట్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. సో ఇక్కడ 10+2 విత్ ఈక్వలెంట్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంకా ఇంగ్లీష్ చదివి ఉండాలి. ఇంగ్లీష్ సో ఇక్కడ 50% మార్క్స్ ఉండాలి. లేదా పాస్ట్ డిప్లొమా చేసినా కూడా మీరు ఎలిజిబిలిటీ ఉంది. డిప్లొమా వచ్చేసి ఇంజనీరింగ్ స్ట్రీమ్లో either మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రమ్ ఎనీ స్టేట్ ఆఫ్ సెంట్రల్ అండ్ యూనియన్ టెరిటరీ విత్ 50% ఆఫ్ మార్క్స్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ డిప్లొమా కోర్స్ అండ్ ఇమీడియట్ ఇంటర్మీడియట్ ఆర్ మెట్రికులేషన్ ఇఫ్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ అ సబ్జెక్ట్ ఇన్ డిప్లొమా కోర్స్. సో ఇక్కడ 50% మార్క్స్ వచ్చి ఉండాలి. మీ డిప్లొమా కోర్స్లో 50% ఆఫ్ ఇక్కడ క్రైటీరియా కూడా ఉండాలి. 50% ఆఫ్ మార్క్స్ ఇంగ్లీష్లో కూడా వచ్చి ఉండాలి. లేదా ఈవెన్ 2 years ఆఫ్ వొకేషనల్ కోర్స్ చేసినా కూడా మీరు ఎలిజిబిలిటీ ఉంది. 2 years ఆఫ్ వొకేషనల్ కోర్స్ విత్ non-vocational subjects that has physics, mathematics and education board recognized by center state with 50% of marks. ఇక్కడ అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ అయితే పాస్ట్ ఇంటర్మీడియట్ ఇన్ ఎడ్యుకేషన్ బోర్డ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ 50% ఆఫ్ మార్క్స్. సో 10+2 ఆర్ అందరు అప్లికబుల్ అండి ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇన్ ఆర్డర్ టు అప్లై ఫర్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి. సో ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ మాత్రం ఈ హైట్ లిమిట్ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాబట్టి అగ్నివీర్ వాయు. సో ఇక్కడ అగ్నివీర్ వాయు
ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి హైట్ మేల్ క్యాండిడేట్స్ అయితే 152 సెంటీమీటర్స్ ఉండాలి, 152.5 సెంటీమీటర్స్. ఒకవేళ ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 152 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ ఫర్ ద క్యాండిడేట్ బిలాంగింగ్ టు నార్త్ ఈస్ట్ ఆర్ హిల్లీ రీజియన్ ఆఫ్ ఉత్తరాఖండ్ a lower minimum of 147 will be accepted. In case of the candidate from Lakshadweep, the minimum height will be 150 centimeters. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే తెలుగు క్యాండిడేట్స్కి మాత్రం మేల్ క్యాండిడేట్స్కి 152 సెంటీమీటర్స్ 152.5 సెంటీమీటర్స్ ఉండాలి, ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 152 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది హైట్ క్రైటీరియా అండి. సో ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ ఖచ్చితంగా మీరు ఫుల్ఫిల్ చేస్తేనే అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి. అండ్ ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఇంకా చెస్ట్ ఎక్స్పాన్షన్ కూడా ఉంది. చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి 77 సెంటీమీటర్స్ ఉండాలి, మేల్ క్యాండిడేట్స్ అయితే 77 సెంటీమీటర్స్ ఉంటుంది చెస్ట్ ఎక్స్పాన్షన్ విత్ షుడ్ బి అట్లీస్ట్ 5 సెంటీమీటర్స్ 77. ఇక్కడ మినిమం చెస్ట్ సర్కంఫరెన్స్ వచ్చేసి 77 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ ఎక్స్పాన్షన్ అయితే 77 + 5 సెంటీమీటర్స్ ఉండాలి. ఇంకా సో ఇక్కడ విజువల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి. 6/12 ఈచ్ ఐ కరెక్టబుల్ టు 6/6 ఈచ్ ఐ. సో ఇది క్రైటీరియా అండి. ఇంకా ఎనీ క్యాండిడేట్ ఇఫ్ ఫౌండ్ ప్రెగ్నెంట్ షల్ బి డిస్క్వాలిఫైడ్ అండ్ హెర్ క్యాండిడేచర్ విల్ బి రిజెక్టెడ్. సో ఇది ఇంపార్టెంట్ క్రైటీరియా. సో ఎటువంటి టాటూస్ కూడా ఉండదు బాడీలో. ఇక్కడ క్లియర్గా రాస్తుంది పర్మనెంట్ బాడీ టాటూస్ ఆర్ నాట్ పర్మిటెడ్. హౌఎవర్ టాటూస్ ఓన్లీ ఆన్ ది ఇన్నర్ ఫేస్ ఆఫ్ ది ఫోర్ ఆర్మ్ బ్యాక్ with the tattoo which are as per the custom and traditions of the tribes are considered. So కొన్ని టాటూస్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ టాటూస్ ఉంటే ఎలిజిబుల్ కాదు. సో ఇది క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు. సో ఇక్కడ క్రైటీరియా వచ్చేసి ఎంప్లాయబిలిటీ. అగ్నివీర్ వాయు అనేది అగ్నివీర్ వాయు enrolled this entry as liable to be assigned as a duty of organizational interest at the discretion of Indian Air Force. ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ వచ్చేసి ఇక్కడ మీకు లీవ్ మాత్రం 30 days పర్ ఇయర్ ఇస్తారు, క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో మీకు మాత్రం ఓన్లీ ఇయర్కి 30 days యాన్యువల్ లీవ్ ఇస్తారు, సిక్ లీవ్ బేస్డ్ అపాన్ ద మెడికల్ కాంపిటెన్సీ అథారిటీ. అండ్ ఇక్కడ పే స్కేల్ వచ్చేసి మీకు సో అగ్నివీర్ వాయు పే స్కేల్ 2024 ఇక్కడ పే స్కేల్ వచ్చేసి 30,000 per month ఉంటుందండి. అగ్నివీర్ వాయు ఎన్రోల్డ్ under scheme will be paid Agniveer package of 30,000 per month with a fixed yearly increment. In addition, risk and hardship allowances, dress allowances, traveling allowances, inka perks, inka ration, clothing, accommodation, leave travel concession shall also be provided. So 30,000 inka plus allowances kuda istaru, clear ga mention chestunaru. So idi criteria andi Agniveer recruitment notification dantlo pay scale. So ikkada pay scale chaala neat ga mention chestunaru. Total ga first year lo మీకు వచ్చేది 30,000 per month ఉంటుంది. దాంట్లో ఇన్ హ్యాండ్ మాత్రం 21,000 ఉంటుంది. సో ఇక్కడ పిఎఫ్ అనేది కట్ డిడక్షన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో 30,000, సెకండ్ ఇయర్లో 33,000, థర్డ్ ఇయర్లో 36,500, ఫోర్త్ ఇయర్లో 40,000. సో అరౌండ్ ఇక్కడ టోటల్గా 5 lakhs per annum ప్యాకేజ్ అండి ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి. సో ఇక్కడ ఇన్ హ్యాండ్ శాలరీ మాత్రం ఫస్ట్ ఇయర్లో 21,000, సెకండ్ ఇయర్లో 23,100, థర్డ్ ఇయర్లో 25,500, ఫోర్త్ ఇయర్లో 28,000. ఇది పే స్కేల్ అండి. అండ్ ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో ఇంకా ఇది క్రైటీరియా. మీరు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఎగ్జామినేషన్ క్రైటీరియా ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి ఇక్కడ 10+2 కాబట్టి ఈ పర్టికులర్ క్రైటీరియా phase 1 ఎగ్జామినేషన్ ఉంటుంది. phase 1 ఎగ్జామినేషన్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి సెండ్ టు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి మాత్రం phase 1 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వారికి ఈమెయిల్ ద్వారా మీకు టెస్ట్ సెంటర్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ వచ్చేసి 60 minutes ఉంటుంది. 60 minutes వచ్చేసి సైన్స్ సబ్జెక్ట్స్ అడుగుతారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఫాలోడ్ బై ఇంగ్లీష్. ఇక్కడ 10+2 లెవెల్ ఉంటుంది, సిబిఎస్ఈ సిలబస్ అండి. అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ వారికి 45 minutes ఎగ్జామినేషన్ ఉంటుంది, విచ్ షల్ కంప్రైజ్ ఆఫ్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, ఇంకా ఇంగ్లీష్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ అనేది ఎగ్జామినేషన్లో 45 minutes ఉంటుంది. ఒకవేళ సైన్స్ సబ్జెక్ట్స్ అయితే 60 minutes ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో అడుగుతారు. అండ్ ఇక్కడ సైన్స్ సబ్జెక్ట్స్ అండ్ అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ ఇక్కడ టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది ఆన్లైన్ ఎగ్జామినేషన్ షెల్ బి 85 minutes and shall comprise physics, mathematics, English as per 10+2 syllabus. So ఇది criteria అండి. For each 1 mark will be for each correct answer and 0.25 will be deducted for each wrong answer. సో ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ వచ్చేసి ఇక్కడ 60 minutes ఉంటుంది సైన్స్ సబ్జెక్ట్స్ అయితే. అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్కి 45 minutes ఉంటుంది.
సో సైన్స్ సబ్జెక్ట్స్ అండ్ అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ టోటల్గా అయితే 85 మినిట్స్ ఉంటుంది. దాంట్లో ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్, నెగిటివ్ మార్క్ వచ్చేసి 0.25. సో ఇది క్రైటీరియా. సో ఒకవేళ ఫేజ్ 1 సెలెక్ట్ అయ్యారనుకోండి, ఫేజ్ 1లో ఒక షార్ట్ లిస్ట్ అయితే ఫేజ్ 2 అనేది ఎగ్జామినేషన్ ఉంటుంది. సో నార్మలైజ్డ్ క్రైటీరియా ప్రకారం ఫేజ్ 1 ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి స్టార్ ఫేజ్ 2 టెస్టింగ్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ ఫేజ్ 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫేజ్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ PFT అండి, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది ఫేజ్ 2 ఎగ్జామినేషన్. సో సూన్ ఆఫ్టర్ ది declaration of the result of phase 1, the cutoff will be applied and normalized scores will be updated. సో ఇక్కడ ఫేజ్ 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎవరైతే ఫేజ్ 1 ఎగ్జామినేషన్ షార్ట్ లిస్ట్ అవుతారో వారికి ఫేజ్ 2 ఎగ్జామినేషన్, దాంట్లో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది, ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ టెస్ట్ ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ అయితే 7 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 8 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. తర్వాత ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి 10 పుషప్స్ 1 మినిట్లో చేయాల్సి ఉంటుంది అండ్ 10 సిటప్స్, 10 పుషప్స్, 20 స్క్వాట్స్ విత్ ఇన్ ద టైమ్ ఫ్రేమ్ ఆఫ్ 1 మినిట్. సో 1 మినిట్లో 10 పుషప్స్, 1 మినిట్లో 10 సిటప్స్, 1 మినిట్లో 20 స్క్వాట్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఆఫ్టర్ 10 మినిట్స్ బ్రేక్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ది రన్. సో ఇక్కడ ఇది రన్నింగ్ టెస్ట్ అయిపోయాక వెంటనే పుషప్ టెస్ట్ ఉంటుంది. తర్వాత టెస్ట్ విల్ బి కంప్లీటెడ్ 2 మినిట్స్ ఆఫ్టర్ ద బ్రేక్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ 10. ఇక్కడ 10 పుషప్స్ ఏమో 2 మినిట్స్ తర్వాత, మళ్ళీ సిటప్స్ 2 మినిట్స్ తర్వాత, ఇంకా 20 స్క్వాట్స్ ఉంటాయి, ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే 10 సిటప్స్ ఉంటాయి. 10 సిటప్స్ 1 మినిట్ 30 సెకండ్స్లో చేయాలి, 15 స్క్వాట్స్ చేయాలి, 1 మినిట్లో చేయాలి. సో ఇది ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ కూడా ఉంటుంది. అడాప్టబిలిటీ టెస్ట్ వచ్చేసి ఆల్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు పాస్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, విల్ హ్యావ్ టు అండర్గో అడాప్టబిలిటీ టెస్ట్ యాజ్ పర్ ద పాలసీ ఆఫ్ voyage. And adaptability is the selection of the candidates who can adapt to the environment. సో ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మీరు ఫిజికల్గా ఫిట్ అవుతారా లేదా అనేది క్లియర్గా ఇక్కడ అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది. ఈ అడాప్టబిలిటీ టెస్ట్ ప్రకారం మీరు ఒకవేళ ఫిజికల్గా ఫిట్ అయితే మిమ్మల్ని ఫర్దర్గా నెక్స్ట్ మెడికల్ టెస్ట్కి పంపిస్తారు. మెడికల్ టెస్ట్ వచ్చేసి ఈ పర్టికులర్ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఇంకా బయోకెమిస్ట్రీ, బ్లడ్ షుగర్, ఫాస్టింగ్, సీరం, కొలెస్ట్రాల్, యూరియా, ఇంకా ఎక్స్రే టెస్ట్, ECG, అల్ట్రాసోనోగ్రఫీ ఇవన్నీ టెస్ట్ చేస్తారు. ఇవన్నీ ఫిట్గా ఉంటే అప్పుడు మీకు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ agnipathvayu.cdac వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు 10th సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ఇంకా డిప్లొమా సర్టిఫికేట్ ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ క్రైటీరియా మాత్రం ఎగ్జామ్ ఫీ 550 రూపీస్ అండి. సో ఎగ్జామ్ ఫీ వచ్చేసి 550 ప్లస్ GST షుడ్ బి పెయిడ్ ఆన్లైన్ బై ద క్యాండిడేట్ వైల్ రిజిస్టరింగ్ ఎట్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే పిన్ కామెంట్ ఉంటుంది, ఫస్ట్ పిన్ కామెంట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి జూలై అండి. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ మాత్రం 550 రూపీస్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి జూలై 8 నుంచి, లాస్ట్ డేట్ వచ్చేసి 28 జూలై. అండ్ ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మాత్రం 18th అక్టోబర్ రోజు ఉంటుంది. సో అప్పర్ ఏజ్ క్రైటీరియా 21 ఇయర్స్ అండి, మినిమం ఏజ్ క్రైటీరియా 17.5 ఇయర్స్. ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ మీకు మీట్ అయితే 10+2 మీరు కంప్లీట్ చేస్తుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఎన్షూర్ దట్ మీరు ఆ 4 ఇయర్స్ వరకు మీరు అన్మ్యారీడ్ అయి ఉంటేనే మీరు అప్లై చేసుకోండి. సో ఇది క్రైటీరియా. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ వండర్ఫుల్ డే.